తమిళనాడులో 108 స్థానాలతో టీవీకే పార్టీ విజయ్ టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు రావాలి. కానీ టీవీకేకు 108 సీట్లు వచ్చాయి. మరో 10 మంది ఎమ్మెల్యేలు కావాలి. దీంతో టీవీకే రేపు గవర్నర్ టీవీకే అధినేత విజయ్ రేపు గవర్నర్ను కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటుకు మరికొంత సమయం కావాలని రేపు గవర్నర్ను విజయ్ కలిసి మరికొంత సమయం కావాలని అడగబోతున్నట్లుగా తెలుస్తోంది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. అయితే మరోవైపు ఇవాళ రాహుల్ గాంధీ టీవీకే అధినేత విజయ్కి ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది. అంతకుముందు అమిత్ షా కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఓవైపు కాంగ్రెస్, ఓవైపు ఎన్డీఏ కూటమి అంటే అన్నా డీఎంకే ఎన్డీఏ కలిసిన కూటమికి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటాడనే దానిపై సస్పెన్స్ నెలకొంది. మరోవైపు ఈరోజు టీవీకే పార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ అయ్యారు. శాసనసభ పక్షనేతగా టీవీకే శాసనసభ పక్షనేతగా విజయ్ని ఎమ్మెల్యేలంతా కలిసి ఎన్నుకున్నారు. 108 మంది ఎమ్మెల్యేలు విజయ్తో కలిపి 108 మంది ఎమ్మెల్యేలు మొత్తం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ ఎంజీఆర్ తర్వాత 50 ఏళ్ల తర్వాత 1977లో ఎంజీఆర్ పార్టీ పెట్టి అన్నా డీఎంకే అనే పార్టీని స్థాపించి మొదటిసారిగా భారతదేశంలోనే ఒక నటుడు ముఖ్యమంత్రి అయిన విధంగా ఏదైతే ఉందో 50 ఏళ్ల తర్వాత అదే రికార్డును తిరగరాస్తూ విజయ్ మరోసారి తమిళనాడు ప్రపంచనాడు సృష్టించారు. పార్టీ పెట్టిన కొత్తలోనే 2024 ఫిబ్రవరిలో పార్టీ పెడితే 2 ఏళ్లలోనే 2026 మేలో ఈ తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ డంకా మోగించి 108 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని మరోసారి తమిళనాడు ఒక సినిమా స్టార్ సీఎం కాబోతున్నాడు. అయితే విజయ్ సీఎం కావడం అంటే విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 10 మంది ఎమ్మెల్యేలు ఇంకా అదనంగా కావాల్సి ఉంది. అంటే 118 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. కానీ 10 మంది ఎమ్మెల్యేలు కావాలి. రేపు గవర్నర్ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సమయం కోరబోతున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ శాసనసభ పక్షనేతగా విజయ్ని అయితే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. మరోవైపు 2 స్థానాల్లో విజయ్ పోటీ చేసి గెలిచారు. తిరుచి ఈస్ట్, అదేవిధంగా పెరంబూర్, ఈ 2 స్థానాల్లో కూడా విజయ్ నిన్న గెలుపొందారు. ఈ 2 స్థానాల్లో తిరుచి ఈస్ట్ను నుంచి రాజీనామా చేసే ఆలోచనలో విజయ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పెరంబూర్ నుంచి ఆయన ఎమ్మెల్యే కొనసాగే అవకాశం ఉంది. 2 స్థానాల్లో తిరుచి ఈస్ట్ను ఆయన వదులుకోబోతున్నట్లుగా రాజీనామా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ తిరుచి ఈస్ట్ నుంచి త్రిష బరిలో దింపాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు నిన్న త్రిష ఫలితాల ముందే తిరుపతికి వెళ్ళి పూజలు చేయడం కానీ ఫలితాలు వెలువడి విజయ్ గెలుపొందాడనే విషయం తెలగానే మళ్ళీ చెన్నైకి వచ్చి విజయ్ ఇంటికి చేరుకోవడం, విజయ్తో మాట్లాడడం ఇవన్నీ జరిగాయి. నిన్న సోషల్ మీడియాలో కూడా విజయ్ త్రిషకు సంబంధించి కూడా కామెంట్స్ వచ్చాయి. విజయ్ త్రిషను కలవడం ఈ వీడియోలన్నీ కూడా వైరల్ అయ్యాయి. త్రిషకు సంబంధించి కూడా వీడియోలు వైరల్ అయ్యాయి. త్రిష టీవీకే పార్టీలో చేరుతుందని చెప్పి ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. త్రిష ఈ ఎన్నికల్లో అయితే పోటీ చేయలేదు, కానీ ఆమెను పార్టీలోకి తీసుకుంటారని. అయితే ఈ తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ రాజీనామా చేసి త్రిషను బరిలో దింపాలని భావిస్తున్నట్లుగా రూమర్స్ వస్తున్నాయి. మొత్తంగా అయితే తిరుచి ఈస్ట్ నుంచి త్రిష బరిలో అంటే 6 నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాలి. ఈ 6 నెలల్లో త్రిషను బరిలో దింపి గెలిపించేలా చూసుకొని త్రిషను క్యాబినెట్లకు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా రూమర్స్ వస్తున్నాయి. మొత్తంగా అయితే ఎంజీఆర్ తర్వాత తమిళనాట విజయ్ ప్రపంచనాన్ని సృష్టించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాడు. మరికొంత సమయం కావాలని గవర్నర్ని అడగబోతున్నాడు. విజయ్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యాడు. శాసనసభ పక్షనేతగా కూడా ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలు అనుకున్నారు. మొత్తంగా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సమయం కావాలని కోరి 10 మంది ఎమ్మెల్యేలు ఇటు ఓవైపు కాంగ్రెస్ సొంతంగా 5 మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. డిఎంకే మొత్తంగా 59 స్థానాలు గెలిస్తే అందులో కూటమితో అంటే ఇండి కూటమితో కలిసి కాంగ్రెస్తో కలిసి 73 స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా అన్నా డిఎంకే సొంతంగా 49 స్థానాలు గెలిచింది. ఏదైతే ఎన్డీఏ కూటమితో కలిసి 53 స్థానాలు అన్నా డీఎంకే కూటమికి ఉన్నాయి. మరి ఎవరు విపత్తు తీసుకుంటాడు విజయ్ అనే దానిపై కూడా సస్పెన్స్ నెలకొంది 10 మంది ఎమ్మెల్యేల కోసం. ఓవైపు రాహుల్ గాంధీ విజయ్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అమిత్ షా కూడా విజయ్తో మాట్లాడినట్టుగా ప్రచారం జరుగుతుంది. విజయ్ ఎటువైపు మొగ్గు చూపుతాడు 10 మంది ఎమ్మెల్యేల కోసం అనేది కాంగ్రెస్కు సొంతంగా ఒకవేళ డీఎంకేని విడిచే కాంగ్రెస్ విజయ్ తోటి పొత్తు పెట్టుకోవాలంటే సొంతంగా కాంగ్రెస్కి 5 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కానీ అన్నా డీఎంకే కూడా సొంతంగా విజయ్తో పొత్తు పెట్టుకోవాలంటే 47 మంది ఎమ్మెల్యే. అన్నా డీఎంకే సొంతంగా 40 మంది, బీజేపీ ఒక స్థానం మాత్రమే గెలిచింది. ఒకవేళ అన్నా డీఎంకే బీజేపీని విడిచి విజయ్తో పొత్తు పెట్టుకోవాలంటే 47 మంది. అన్నా డీఎంకేకి బలం ఎక్కువ ఉంది. డీఎంకేని విడిచి కాంగ్రెస్ విజయ్తో పొత్తు పెట్టుకోవాలంటే 5 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ దగ్గర ఉన్నారు. ఎందుకంటే డీఎంకే కాంగ్రెస్ కలిసి మొత్తం 73 మంది అంటే ఇండి కూటమి కలిసి 73 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు స్టాలిన్ కూడా ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. గెలుపోటములు కొత్త కాదు డీఎంకేకు, చాలా చూసాం ఇటువంటివి. పార్టీ ఇన్నేళ్ల చరిత్ర కలిగిన పార్టీ డీఎంకే చాలాసార్లు గెలిచాం, చాలాసార్లు ఓడిపోయామని చెప్పి పెట్టారు. కానీ స్టాలిన్ కూడా కొలత్తూరు నియోజకవర్గం నుంచి ఓడిపోవడం అనేది హాట్ టాపిక్గా మారింది. కొలత్తూరు నియోజకవర్గం నుంచి స్టాలిన్ ఓడిపోవడం కాకుండా స్టాలిన్ క్యాబినెట్లోని 15 మంది మంత్రులు జరిగిన ఫలితాల్లో ఓటమి పాలయ్యారు. 15 మంది మంత్రులు డీఎంకేకు చెందిన 15 మంత్రులు కూడా ఓడిపోయారు. మొత్తంగా అయితే తమిళనాడు విజయ్ ప్రపంచం సృష్టించే ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకుంటున్నాడు. ఈలోపు
ఎమ్మెల్యే గవర్నర్ దగ్గర అయితే సమయం కోరబోతున్నాడో ఆ లోపు ఎమ్మెల్యేలందరినీ ఫామ్ హౌస్లో ఉంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. టీవీకే పార్టీ ఎమ్మెల్యేలంతా ఫామ్ హౌస్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు త్రిష తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేస్తారు. తిరుచి ఈస్ట్కు విజయ్ రాజీనామా చేస్తాడు. పెరంబూరు నుంచి ఎమ్మెల్యే కొనసాగుతాడు. తిరుచి ఈస్ట్ నుంచి త్రిషను బరిలో దింపాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా అయితే విజయ్ త్రిష ఏదైతే విజయ్ పార్టీలోకి చేరబోతోంది, తిరుచి నుంచి పోటీ చేస్తున్న ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తంగా గవర్నర్ని కలిసి పార్టీ ఏర్పాటుకు సమయం కోరి విజయ్ ప్రమాణ స్వీకార తేదీని కూడా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.